ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడుతూ ఉంది. ఏంటంటే, మీరు మీ కన్నులు, మీ చెవులు ఎలా ఉండాలంటే దేవుని మాటలు వినేదానికి, పరిశుద్ధమైనవి చూచేదానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ శరీరం అంతయు కూడా మీ కన్నుల మీదే ఆధారపడి ఉంది. ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను గడిచిన దినం. కళ్ళు ఒక మామిడి చెట్టుని చూసాయి. ఒక వ్యక్తి దారిలో పోతా ఉంటే ఆ మామిడి చెట్టు చూసినప్పుడు కళ్ళు చూస్తాయి కానీ కళ్ళు కొయ్యగలవా? చెప్పండి. కళ్ళు కొయ్యగలవా? ఏం చేయాలి? కాళ్ళతో నడిచిపోవాలి. కాళ్ళతో నడిచిపోయిన తర్వాత కాళ్ళు మామిడి పళ్ళను కొయ్యగలవా? కొయ్యలేవు. చేతులు దానికి సహకరించాలి. చేతులంట ఆ మామిడి పండ్లు కోసేయంట. మొదట చూసింది ఏంటి? కళ్ళు చూసేయి. కాళ్ళతో నడిచాడు, చేతులతో పండు కోసాడు. ఆ తర్వాత ఆ తోటమాలి చూచి వీపు మీద కర్రతో కొట్టాడంట. వీపు మీద కర్రతో కొడితే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. అంటే ఆ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కర్మఫలం ఏదైతే మనము చేస్తామో దానికే తిరిగి శోకం వస్తుంది అన్నట్లుగా.